ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 4 అయితే అయిపోయింది. ఈరోజు గూడా మ్యాచ్ గూడా అయిపోయింది. ఇగ మరి ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ హైలైట్సే చూసిన. దాన్ని బట్టి మాట్లాడతాను. ముందుగా నిన్న వాళ్ళు 6 వికెట్స్‌తోని ఉండే ఇంగ్లాండ్ వాళ్ళు. బెన్ స్టోక్స్, విల్ జాక్స్ ఇయాల మంచిగా స్టార్ట్ చేసిర్రని చెప్పాలె. ఈ అటాకింగ్ చేయకుండా చాలా పేషెన్స్‌గా ఆడిల్లు. మీకు ఫస్ట్ సెషన్ మొత్తం 24 ఓవర్స్ ఏమో ఆడిల్లు. అందులో ఒక్క వికెట్ కోల్పోకుండా ఆడిల్లు. ఆ లీడ్ ఏమంత పెద్ద రాకపోయినా వాళ్ళు వికెట్ కోల్పోకుండా ఆడిల్లు. స్టోక్సును విల్ జాక్స్ మధ్య. వీళ్ళైతే ఇగ మరి సెకండ్ సెషన్ గూడా మంచిగా స్టార్ట్ చేసిర్రని జెప్పాలె. వీళ్ళు కూల్‌గా ఆడుకుంటేనే అచ్చిళ్ళు. చానా సేపు కూల్‌గానే ఆడుకుంటేనే అచ్చిళ్ళు. కానీ మీకు మైకెల్ నెస్సర్ బౌలింగ్‌లో కీపర్ అలెక్స్ క్యారీ మీకు స్టంప్స్ దగ్గర ఉంటాండు. దాంతో ఇగ బ్యాట్స్‌మన్స్ ఫ్రంట్ ఫుట్ పోవడానికి ఛాయిస్ ఉన్నట్లే. ఇగ దాంతో మంచి క్యాచ్ అది. స్టీవ్ స్మిత్ నుండి. లో హైట్ ఉండే బాల్. మంచిగా ఇట్లా బెండ్ అయ్యి మంచి క్యాచ్ స్టీవ్ స్మిత్ నుండి. ఆ తర్వాత మీకు ఆ పార్ట్నర్‌షిప్ బ్రోక్ అయింది. పార్ట్నర్‌షిప్ బ్రోక్ అయిపోయిన తర్వాత ఇగ టక వికెట్స్ పడ్డాయి. స్టోక్స్ గూడా 50 యేసుకున్నాడు. 50 యేసుకున్న తను గూడా ఔట్ అయ్యిండు. ఇక స్టోక్స్ ఔట్ అయిన తర్వాత మీకు గట్స్ అకిన్సన్ ఔట్ అయ్యిండు. ఆ తర్వాత లాస్ట్ వికెట్ పడింది. వీళ్ళు 64 రన్స్ లీడ్‌లుండే. 64 రన్స్ లీడ్‌తో ఉన్నప్పుడు ఆల్ ఔట్ అయ్యిల్లు. ఇక ఇంగ్లాండ్ వాళ్ళు. ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ అండర్ ద లైట్స్ మంచి స్టార్ట్ వచ్చింది ఆస్ట్రేలియాకు. 33 రన్స్ చేసిల్లు. వెదర్‌లాండ్ ఇద్దరు ఆడుకుంటూ వచ్చిల్లు. వీళ్ళు ఫినిష్ చేస్తారనుకుంటే మధ్యలో డిన్నర్ బ్రేక్ అనుకుంటా 20 మినిట్స్ బ్రేక్. ఆ బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత మీకు హెడ్ ఔట్ అయ్యిండు. మార్నస్ లబుషేన్ కూడా ఔట్ అయ్యిండు. అయినా లాస్ట్‌లో స్మిత్ వచ్చి కొన్ని మంచి షాట్స్ ఆడిండు. ఇక ఆస్ట్రేలియా అయితే సిరీస్ గెలిచింది. సారీ ఈ మ్యాచ్ గెలిచింది. మరి 2-0తో ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే లీడ్ ఉంది. ఇక మరి ఇంగ్లాండ్ ఈ సిరీస్ గెలవాలంటే నెక్స్ట్ 3 మ్యాచ్‌లు పక్కా గెలవాలి. మరి నెక్స్ట్ మ్యాచ్‌కైతే ఇంకా ఆల్మోస్ట్ 10 డేస్ గ్యాప్ ఉందని జెప్పాలి. మరి చూడాలి మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఏ ప్లాన్‌తోనొస్తారని. మరి నెక్స్ట్ మ్యాచ్‌కు ప్యాట్ కమిన్స్ వస్తారనుకుంటాను. మరి చెప్పలేం మరి ఆస్ట్రేలియా వాళ్ళు. మరి నెక్స్ట్ మ్యాచ్ అయితే 5కి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం స్టార్ట్. చూద్దాం మరి అప్పుడేమైతదో. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.